నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో కేటీ రామారావుకి సంబంధించినటువంటి జనవాడ ఫామ్ హౌస్ రాష్ట్ర రాజకీయాలలో అలాగే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో వైరల్ గా మారింది. సో కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అక్రమంగా కట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. అక్కడ ఉన్నటువంటి నాలాలను మూసివేసి, అక్కడ ఉన్నటువంటి చెరువులు, అక్కడ ఉన్నటువంటి కొన్ని కాలువలను మూసివేసి పూర్తి స్థాయి కాలువల పక్కన అక్కడ ఉన్నటువంటి చెరువును మొత్తం కూడా కూడిపేసి ఆ చెరువులోనే కేటీ రామారావు ఆ జనవాడకు సంబంధించిన భూములను ఆక్రమించుకొని తన ఫామ్ హౌస్ నిర్మాణించుకునేటటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఆ గతంలో పిసిసిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ విజువల్స్ కూడా క్యాప్చర్ చేసి తెలంగాణ సమాజానికి చూపించినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం. ఇదే కేటీ రామారావుకి సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ సారు 100 కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నాడు. ఈ సొమ్మెక్కడిది సోకెక్కడిది కేటీఆర్ కు సంబంధించి ఒకనొక టైంలో కేటీ రామారావుకి చెప్పులు గతి లేవు. ఈ రోజు ఇంత పెద్ద ఫామ్ హౌస్ ఏడికెళ్ళి తెచ్చిండు అంటూ కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గతంలో పిసిసిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక డ్రోన్ పెట్టి కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ విజువల్ ని కూడా తీసేటటువంటి ప్రయత్నం చేసిండు. కొన్ని ఫోటోలు కూడా నెట్ అంతా వైరల్ అయినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. అయితే కేటీ రామారావు మాత్రం నా పర్సనల్ ఏదైతే నా ఫామ్ హౌస్ ఉన్నదో నా పర్సనల్ ని తీసుకెళ్లి పబ్లిక్ లో పెట్టిండు రేవంత్ రెడ్డి. అట్లా తీసుకోబోతాడు? వితౌట్ నా పర్మిషన్ నా ఫామ్ హౌస్ పైన ఎట్లా డ్రోన్ ఎగరేస్తాడు? నా ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఆ వ్యవస్థ పైన ఎట్లా డ్రోన్ ఎగరేస్తాడు? అది నా ఇల్లంటూ కూడా సో కేటీ రామారావు రేవంత్ రెడ్డి పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు ఫైల్ చేపించి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం. అంటే కేవలం కేటీఆర్ కి సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినందుకు రేవంత్ రెడ్డిని తీసుకుపోయి లోపల పెట్టినారు. సో రేవంత్ రెడ్డి అనేక మార్లు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పైన మాట్లాడుతూనే వచ్చిండు. అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేసిండు. కేటీఆర్ ఫామ్ హౌస్ గోడల ముందు మీరు పోతే జనవాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ముంగట మొత్తం కూడా ఒక పెద్ద ఎత్తున కాలువ ఉంటది. ఆ కాలువ మొత్తం కూడా కేటీఆర్ కబ్జా పెట్టి ఆ కాలువను కూడిపేసి ఒక పెద్ద దందా చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. దాదాపు కేటీఆర్ ఫామ్ హౌస్ ముందు ఉన్నటువంటి కాలువ 30 కిలోమీటర్లు ఉంటది. అంటే డ్రైనేజ్ నీళ్లు లేకపోతే బాగా వర్షం పడితే నీళ్లు మొత్తం కూడా అదే కాలువలకి వెళ్ళిపోతుందట. ఆ కాలువను మొత్తం కూడా కూడిపేసేటటువంటి ప్రయత్నం చేసి అసలు కనబడని కూడా కనబడలే. ఇంకోటి కేటీఆర్ కట్టుకునేటటువంటి ఆ ఫామ్ హౌస్ చుట్టూ ఆ ఉన్నటువంటి ఫామ్ హౌస్ కూడా ఒక డ్రైనేజ్ మాదిరిగా ఉండేనట, ఒక చెరువు మాదిరిగా ఉండేనట. ఆ చెరువు మొత్తం కూడా అక్కడ మట్టి తెచ్చి గూడిపేసి ఆ చెరువుని కబ్జా పెట్టి ఆ చెరువులో కట్టుకున్నాడు. అది ప్రభుత్వ ల్యాండ్ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. అట్లనే కేటీఆర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, కొన్ని దొంగ డాక్యుమెంట్లు తయారు చేసిండు. ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి మేము వేరే వాళ్ళ దగ్గర నుండి కొన్నామని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుండే కేటీఆర్ అంటూ కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఏవి రంగనాథ్ మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగం దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఓవైపు పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఏదైతే భూముల వ్యవహారాలు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత అనేకమైనటువంటి విధాలుగా గండిపేట చెరువులకు సంబంధించిన అంశం కూడా మనం చూస్తున్నాం. గండిపేటలో చెరువుల పక్కన అక్రమంగా కన్స్ట్రక్షన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాసవి కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇతర కన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళ హెచ్ఎండి అధికారుల దగ్గర 5 ఫ్లోర్ల పర్మిషన్స్ తీసుకొచ్చి 7 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్రమంగా నిర్మాణించుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆఖరికి ముఖ్యమంత్రి అయినా సరే, అంటే నేను తప్పు చేసినా సరే నా బిల్డింగ్ కూడా కూల్చివేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అక్రమంగా ఎక్కడెక్కడైతే బిల్డింగ్లు కట్టిరో, అక్రమంగా ఎక్కడెక్కడైతే వీళ్ళు స్థలాలను కబ్జాలు పెట్టిరో, చెరువులు కట్టిరో, పార్కులు కట్టిరో, ఎక్కడెక్కడైతే కబ్జాలు పెట్టి ఇష్టమున్న దందాలు చేసిరో అవన్నీ కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్ట్రిక్ట్లీ ఆర్డర్స్ పాస్ చేసిండు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది. ఏవి రంగనాథ్ వరంగల్ లో కమిషనర్ గా పనిచేసేటటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. అయితే సిపిగా పనిచేసిండు, ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేసేటటువంటి దాఖలాలు చూస్తాం. ఏవి రంగనాథ్ నిజాయితీకి నిలువెత్తు రూపం అనేటటువంటి ఒక చర్చ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నది. ఆయన ఒకసారి ఛార్జ్ తీసుకున్నాడంటే అది పూర్తి చేసేదాకా వదిలిపెట్టేటటువంటి ప్రసక్తి ఉండకపోవచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ వచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎవరైతే దానం నాగేంద్ర ఉన్నాడో, ఖైరతాబాద్ కి
సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కూడా వేటు వేసేటటువంటి ప్రయత్నం చేసిండు. తను అక్రమంగా కట్టినటువంటి కట్టడాలు కానివ్వండి, వాళ్ళ బినామీలు కొంతమంది కట్టినటువంటి కట్టడాలు కానివ్వండి, వాళ్ళ అనుచరులు కట్టినటువంటి కట్టడాలను కూడా పూర్తి స్థాయిలో కూల్చివేతకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అప్పుడు దానం నాగేందర్ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన గుస్సా అయినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. మీరు తిట్టుకున్నా ఏం చేసినా కూడా నా పని నేను చేస్తా అంటూ కూడా రంగనాథ్ చాలా క్లియర్ కట్ గా తను దూసుకొని ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. గండిపేటలో ఈ రోజు గడిబిడి జరిగినటువంటి దాఖలాలు, గండిపేట చెరువు దగ్గర ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, అక్రమంగా ఏ బిల్డింగ్లు అయితే కట్టేటటువంటి ప్రయత్నం చేసిరో అవన్నీ కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కేవలం ఏవి రంగనాథ్ ఒక మ్యాప్ తీసుకున్నాడు. ఆ మ్యాప్ లో ఈ చెరువు ఉన్నది. ఈ చెరువు పక్కన ఎందుకు కట్టిరు? ఈ చెరువు పక్కన కట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇక్కడ మీకు పర్మిషన్ ఉందా లేదా? హెచ్ఎండిఏ పర్మిషన్, జిహెచ్ఎంసీ పర్మిషన్, ఎల్ఎన్టీ పర్మిషన్, ఇవన్నీ పర్మిషన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్డింగ్ ఉన్నది అనుకో, ఈ బిల్డింగ్ పక్కనే ఇంకో బిల్డింగ్, కొంత బిల్డింగ్ కి డిస్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వితౌట్ డిస్టెన్స్ పక్కనే కట్టినటువంటి బిల్డింగ్స్ ని కూడా కూల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మెయింటెనెన్స్ లేకుండా, ఏది లేకుండా కేటీ రామారావు ఆ రోజు జిహెచ్ఎంసీ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మున్సిపల్ శాఖ మినిస్టర్ ఆయన పోస్ట్ లోనే ఉన్నది కాబట్టి ఆయనే అరవింద్ కుమార్ తోటి వాళ్ళతోటి వీళ్ళతోటి సిఎస్ సోమేష్ కుమార్ ఈ ముఠా అంత ఒకటే కదా. ఈ ముఠాతోటి మెల్లగా కార్యక్రమాలు చేయించే ప్రయత్నం చేశాడు కేటీఆర్. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఆ క్యాబినెట్ లో పెట్టుకొని, ఆయన సెక్రటేరియట్ లో పెట్టుకొని, ఆయన దగ్గర పెట్టుకొని మొత్తం కూడా తతంగం మొత్తం కొనసాగించింది అనేటటువంటి చర్చ వినబడుతున్నది. ఎందుకంటే తన సీఎంఓ ఆఫీస్ లో మొత్తం వీలే కదా ఉండేది. సీఎం ఆఫీస్ చుట్టూ కూడా మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే కదా, కేటీఆర్ కి సంబంధించిన బ్యాచే కదా ఉండేది. ఈ కేటీఆర్ మొత్తం కూడా ఇష్టం ఉన్నాడు పడేయండి, ఇచ్చేయండి. 100 కోట్లు ఇస్తే వాళ్ళే, 100 కోట్ల రూపాయలు ఎవరు ఇస్తే వాళ్ళకే ఇచ్చాలి మన కన్స్ట్రక్షన్స్ కి అనే రూపంలో క్రియేట్ చేసినట్టు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ మొత్తం కూడా గండిపేట చెరువుల దగ్గర కానివ్వండి, పటాన్ చెరువు దగ్గర కానివ్వండి, లేకపోతే ఇంకా అటు కూడా పోతున్నారు, కోకాపేట భూముల సైడ్ పోతున్నారు, లేకపోతే బిజినెస్ కి సంబంధించినటువంటి అది ఉన్నది కదా అటు సైడ్ కూడా పోతున్నారు. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే అక్రమంగా కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేతకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అయితే గండిపేట పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతున్నటువంటి పరిస్థితి. గండిపేట తర్వాత కేటీ రామారావుకి నోటీస్ ఇవ్వడానికి కూడా ఏవి రంగనాథ్ సిద్ధమవుతున్నట్టుగా ఒక పెద్ద ఎత్తున చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. కేటీఆర్ అక్రమంగా తన జనవాడ ఫామ్ హౌస్ ని నిర్మాణించుకున్నాడు. ఎట్టి పరిస్థితులలో కూల్చేస్తాం, అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ వస్తువులను, అక్కడ ఉన్న సామాన్లను కూడా షిఫ్ట్ చేసుకోండి, ఆ ఫామ్ హౌస్ కూల్చివేతకు గురి కావాల్సిందే, వేరే ఆప్షన్ లేదంటూ కూడా ఏవి రంగనాథ్ కేటీ రామారావుకు నోటీసులు జారీ చేయొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. రేపు లేదా ఎల్లుండి కేటీఆర్ కి సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ దగ్గరికి బుల్డోజర్లు కూడా పోయేటటువంటి దాఖలాలు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో జేసీబీలు కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి పోయి పూర్తి స్థాయిలో కూల్చివేయొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ వస్తున్నది. మీరు చూడండి, నిన్నట్టుండి మొన్నట్టుండి కేటీఆర్ సంబంధించిన ఫామ్ హౌస్ చర్చ నడుస్తుంది కదా. మరి ఈ రోజు కేటీ రామారావు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తన జనవాడ ఫామ్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడలే? మొన్నటిదాకా గూగుల్లో ఉన్నటువంటి కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ ఈ రోజు ఎందుకు లేదు? మొన్నటిదాకా గూగుల్ మ్యాప్ లో ఉన్నటువంటి కేటీ రామారావు ఫామ్ హౌస్ అని కొడితే గూగుల్ మ్యాప్ లో వస్తుంది. మరి ఈ రోజు ఎందుకు లేకపోయింది? అదే గూగుల్ మ్యాప్ లో హిమాంశు ఫామ్ హౌస్ అని ఉంటుండే. మరి హిమాంశు ఫామ్ హౌస్ అనేటటువంటి పేరు ఎందుకు తీసేసారు మీరు? ఎగ్జాంపుల్ నీకు నిన్ననే చూపించిన వీడియో కూడా ఈ రోజు కూడా చూపించే ప్రయత్నం చేసి కేటీ రామారావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ నేను సింపుల్ గా కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే చూడుర్రి. కేటీఆర్ ఫామ్ హౌస్ అని టైప్ చేస్తే గూగులే చెప్తుంది, గులుగులు తల్లే మాట్లాడుతుంది. మీరు చూడుర్రి, ఇగో కేటీఆర్ ఫామ్ హౌస్, కేటీఆర్ ఫామ్ హౌస్ ఇన్ జనవాడ. ఇగో వస్తున్నాయా విజువల్స్? చూస్తున్నారా? కనబడుతున్నాయా? సారీ, కేటీఆర్ ఫామ్ హౌస్ ఇన్ జనవాడ. మీరే చూడండి, కేటీఆర్ కి సంబంధించినటువంటి దందా. ఇగో కేటీఆర్ గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ అని ఉంటే ఇక మీకు చాలా క్లియర్ గా కొంచెం జూమ్ అయితే బాగుంటుంది. ఇగో మ్యాప్ లో కనబడుతుంది మీకు కేటీఆర్ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ అని. అయ్యో ఒక్క నిమిషం ఆగురి, పోయింది మళ్ళా మోసం కాగల. ఇగో మ్యాప్ లోనే ఉంటుంది, ప్లేసెస్ అని ఉంది, కేటీఆర్ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఇన్ జనవాడ. ఇక మీరే చూడరు, ఇగో మ్యాప్ లో కేటీఆర్ కి సంబంధించినటువంటి కథ ఈ విధంగా ఉంటుండే గతంలో. ఇక మళ్ళీ ఏమంటాడు మన కేటీఆర్ సారు, గట్లెట్లుండదు, అది కాదు ఇది కాదు అని చెప్పి మాట్లాడండి సారు. ఇది కాదా కేటీ రామారావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కాదా? మరి ఈ ఫామ్ హౌస్ పేరున్నది గతంలో, ఇప్పుడు నువ్వు తీసేసినావు. ఇప్పుడు మ్యాప్ లో కొడితే కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ డీటెయిల్స్ వస్తలేవు. అదే కేటీఆర్ ఫామ్ హిమాంశు ఫామ్ హౌస్ అని తీర్చిదిద్దే ప్రయత్నం చేసినారు. హిమాంశుకు సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ కూడా వస్తలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఓపెన్ చేసిన, ఇమేజెస్ ఓపెన్ చేస్తే ఏమొస్తున్నాయి చూడండి. కేటీఆర్ ఫామ్ హౌస్ ఇన్ జనవాడ అని కొడితే రామన్నకు సంబంధించిన డ్రోన్ విజువల్ షాట్స్ వస్తున్నాయి. డ్రోన్ విజువల్ షాట్స్
ఇది కేటీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కదా, ఆ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేసినటువంటి అంశం కదా ఇది. సో మరి ఎందుకు కేటీఆర్ దీనికి ఆన్సర్ చెప్తలేడు? నిజంగానే కేటీఆర్ నేను లీగల్గానే కొన్నది, లీగల్గా కొన్నటువంటి ల్యాండ్, ఆ లీగల్గా ఉన్నటువంటి ల్యాండ్లోనే నేను ఫామ్ హౌస్ నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేసిన, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని వెరిఫై చేసిన తర్వాతనే నేను ఇది చేసిన పని అని చెప్పి చెప్పాలి కదా. మీరు నిజంగా ఫామ్ హౌస్ దగ్గర కూడా మనం పోయేటటువంటి ప్రయత్నం చేద్దాం. రేపో మాపో ఖచ్చితంగా ఫామ్ హౌస్ దగ్గరకు నేను వెళ్ళి మీకు చాలా క్లియర్ కట్ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. కేటీఆర్ ఫామ్ హౌస్ ముందు ఫామ్ హౌస్ పక్కన ఫామ్ హౌస్ వెనకాల పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి. ఆ కాలువలన్నిటి కూడా కూడిపేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు వానాకాలం కదా, నిజంగా కేటీఆర్ ఏ తప్పు చేయకపోతే కేటీఆర్ ముందు ఉన్నటువంటి ఏదైతే కాలువలు ఉంటాయి దాంట్లోకి నీళ్లు పోవాలి కదా. మొత్తం ఆ కాలువ దగ్గరకు వచ్చినాయి గోడలు, పరారి గోడలు. మరి ఏమనుకున్నాడో మొత్తం అనేది వేసి పడేయరు అనుకున్నాడో ఏమో నాకు తెలియదు, కానీ మొత్తం ఆ కాలువల దగ్గరకు వచ్చి ఆగినాయి. మొత్తం దాని దగ్గరికి ఇది కాలువ కదా, ఈ కాలువ ఇక్కడ పెట్టిండు సారు, గిట్ల పెట్టిండు, గోడ లోపలి కట్టుకున్నాడు. గిట్ల కట్టుకొని మొత్తం రంగులు హార్బాటాలు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు కేటీ రామారావు మినిమం తెలవాలి కదా నీకు. మళ్ళీ ఇంకోటి ఏం చేసిండు, ఆ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి ఆ కాలువ ముందు అది మినిమం పోతుందట, మినిమం నీళ్లు పోతాయట దాంట్లోకి, డ్రైనేజ్ వాటర్ ఇంకో వాటర్ మినిమం దాంట్లోకి వెళ్ళి పోతుందట. గింత వేసిండే, గింత మోరీలు వేసిండు, గింతే ఉంది మోరీ, ఆ మోరీ పోక గింతే ఉంది. ఇప్పుడు గాళ్ళకి వెళ్ళి పోవాలన్నట్టు నీళ్ళన్నీ. మళ్ళీ అలాగే నీళ్ళు పోతున్నాయంటే లేవు. ఆ ముంగట్నే మొత్తం మట్టి పడ్డది, ఆ మట్టి అసలు అటు పోవట్లేదు ఇటు పోవట్లేదు, ఆ నీళ్ళు ఎటు పోతున్నాయి తెలియదు. గిట్లా చేసిండు మన కేటీ రామారావు. అట్లీస్ట్ కేటీఆర్కి తెలవాలి కదా, మనం ఒక తప్పు చేయొద్దు. ఎందుకు చేయాలా? ఇదంతా చెరువుకు సంబంధించినటువంటి ప్రాంతము, ఇది గవర్నమెంట్ ల్యాండ్. ముంగటకెళ్ళి కాలువలకెళ్ళి నీళ్లు పోతా ఉంటే ఇబ్బంది పడతారు. ఈ కాలువలకెళ్ళి ఎంత నీళ్లు పోతుందో, ఏ ఊర్లకెళ్ళి వస్తాయో, ఏ గ్రామంలోకెళ్ళి వస్తాయో, లేకపోతే ఏ సిటీలకెళ్ళి వస్తుందో, ఏ మండలకెళ్ళి వస్తుందో, ఏ డివిజన్లకెళ్ళి వస్తుందో, ఇదంతా తెలవాలి కదా. ఇది తెలియకున్నట్టు చేసిండు సారు. ఒక్కసారి మాట్లాడుతున్నాడు ఎందుకో, మరి ఒక్కరు స్పందిస్తలేదు ఎందుకు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాచ్ ఒక్కరు మాట్లాడతలేదు ఎందుకు? ఓన్లీ కేటీఆర్ కాదు, ఈ హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి కూడా రంగనాయక సాగర్ దగ్గర ఫామ్ హౌస్ నిర్మాణించుకునే ప్రయత్నం చేసిండు. అది కూడా పెద్ద ఎత్తున నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు చూడండి ఒకసారి. హరీష్ రావు ఫామ్ హౌస్ అని కొట్టే కూడా మీకు వస్తుంది, దేంట్లో టీఆర్ టీవీలోనే వస్తుంది మీకు హరీష్ రావుకి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా. వీళ్ళు ఒక పెద్ద ఎత్తున ఒక మాఫియా లెక్క తయారైపోయి తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకున్నారు, తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేటటువంటి ప్రయత్నం చేసిరు, తెలంగాణ ప్రజల రక్తం దాగిరు. వీళ్ళంతా ఇష్టం ఉన్నట్టు 1000 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసి పడేసిరు, అక్రమ కట్టడాలు ఏడవరదడ కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిరు. వీళ్ళంతా కూడా ఒక ముఠా లెక్క తయారైపోయారు. కాబట్టి కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ పైన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పూర్తి స్థాయిలో ఒక మానిటరింగ్ చేస్తున్నటువంటి చర్చ కూడా వినబడతా ఉన్నది. రేపో ఎల్లుండో ఒక నోటీస్ ఇచ్చి కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా కూల్చివేయొచ్చు అంటే కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఒకవేళ మొత్తం ఫామ్ హౌస్ కూల్చేయకపోయినా కూడా కేటీఆర్ కి సంబంధించినటువంటి ఆ ముంగట గోడలు గీడలు ఏదైతే ఆ గేట్లు ఉన్నాయో అవి లేపేయొచ్చు. ఎందుకంటే అక్కడ కాలువ ఉన్నది కాబట్టి ఆ కాలువకు అడ్డు లేకుండా చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయొచ్చు. పెద్ద ఎత్తున చర్చ వినబడుతున్నది. అదేందన్న గంత పెద్ద ఫామ్ హౌస్ 100 కోట్ల రూపాయలు పెట్టి కట్టిను, అట్లా కూల్చేస్తారా అంటే MLRET కాలేజ్ దుండిగల్ కాడు ఉంటుంది, మల్లారెడ్డి వాళ్ళ అల్లుంది, మరి రాజశేఖర్ రెడ్డిది. ఆయన 300-400 కోట్లు పెట్టి 10 ఎకరాలలో పెద్ద కాలేజ్ కట్టిండు. సీన్ కట్ చేస్తే మొత్తం కాలేజీ నిలమట్టం చేసి పడేసారు. మొత్తం కాలేజ్ లక్షల మంది స్టూడెంట్స్ చదివారు, దాంట్లో 1000 మంది స్టూడెంట్స్ చదివిరండి, వేలాది మంది స్టూడెంట్స్ చదివారు. కథం చేసి పడేసి ఎప్పుడో కట్టినటువంటి కాలేజ్ అది రన్ అవుతా ఉంది. చాలా మంది పిల్లలు చదివి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, 1000 మంది ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్ద కాలేజే కదా, పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేసిందే కదా. జేసీబీలు డ్రిల్లింగ్ మిషన్లు పోయి ఇట్లా దాన్ని కొడతా ఉంటే, డ్రిల్లింగ్ జేసీబీలు పోయి కొడతా ఉంటే అసలు అది ఊత్తలేదు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కాడిపోయి కాళేశ్వరం పిల్లలు ఇట్లా కొడుతూ ఊత్తేమో కానీ ఆ MLRET కాలేజ్ మాత్రం ఊసిపోతలేదు. అంటే అంత గట్టిగా కట్టింది సారు, అంత గట్టిగా కట్టినా కూడా దాన్ని మొత్తం కథం చేసి పడేసాను కదా. సో నా పాయింట్ ఏంది చాలా క్లియర్ గా, రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నాడు. ఎవరిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఎవరైనా సరే వదిలిపెట్టమంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ఏవి రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. అది కాంగ్రెస్ పార్టీ నేతలైనా, బీఆర్ఎస్ పార్టీ నేతలైనా, బీజేపీ వాళ్ళైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి చర్చ. సో రేపు కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ బుల్డోజర్లు పోయేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది, చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. రేపో మాపో కూల్చేయొచ్చు అంటూ కూడా నడుస్తున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. మరి ఈ అంశం పైన కేటీ రామారావు స్పందించేటటువంటి అవకాశం ఉందో లేదో.